ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా పూజలున్నా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా త్వరగా ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ చేయాలనుకుంటే తక్కువ టైంలో అయిపోయే బెస్ట్ స్వీట్ సేమియా కేసరి. ఘుమఘుమలాడే వేడి వేడి సేమియా కేసరి చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ సేమియా కేసరిని బెల్లంతో చేసుకోవచ్చు, చక్కెరతో చేసుకోవచ్చు. ఇవాళైతే సింపుల్గా బెల్లంతో కేసరి చూసేద్దాం పక్కా కొలతలతో. ముందుగా కడాయిలో ఒక 4-5 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. వేసిన నెయ్యి హీట్ అయిన తర్వాత కొలత ప్రకారము సేమియా వేసుకోవాలి. ఇవాళైతే ఈ కప్పు సేమియాతో రెసిపీ చూసేద్దాం. వేసిన సేమియాని లో ఫ్లేమ్లోనే రంగు మారేంత వరకు వేయించుకోవాలి, మాడకుండా. ఇక్కడ తీసుకున్న సేమియా రోస్టెడ్ సేమియా అయినా కూడా నెయ్యిలో 1 నిమిషం వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కేసరి రుచి మొత్తం సేమియాని ఈ విధంగా నెయ్యిలో వేయించడంలోనే ఉంటుంది. మాడకుండా అన్ని వైపులా సమంగా వేగేదాకా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించగా చూడండి ఈ మాత్రం రంగు మారి ఈ సేమియా అనేది సగం వేగిన తర్వాత ఇందులోకే జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు. ఇలా వేయించుకోవడం వద్దనుకుంటే సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. ఇక్కడ ఈ జీడిపప్పు కిస్మిస్ అనేది కొలత ఏం లేదు, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే వేసిన జీడిపప్పు కిస్మిస్లు బాగా వేగేదాకా వేయించుకోవాలి. సేమియాతో పాటు వేయించుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ అనేవి బాగా వేగుతాయి, డౌట్ ఏం లేదు. కానీ అవి వేసే టైం గుర్తుంచుకోవాలి. ఈ సేమియా అనేది కొంచెం వేగగానే వేసుకోవాలి. మరి ఎక్కువ వేగిన తర్వాత వేసామంటే సేమియా మాడిపోతుంది, ఈ జీడిపప్పు కిస్మిస్ అనేవి వేగవు. ఫైనల్గా చూడండి సేమియా అనేది ఈ విధంగా రంగు మారి దాంతోపాటు ఇక్కడ వేసిన కాజు కిస్మిస్లు కూడా బాగా వేగిపోయి ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అంటే 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు, అదే 2 కప్పుల సేమియాకి అయితే 4 కప్పుల నీళ్లు ఆ లెక్కన వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేశాక ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచాలి. చూడండి నీళ్లు ఈ మాత్రం ఉడికిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఇలా కాకుండా ఇందాక సేమియా వేయించుకున్నాం కదా, ఒకవైపు సేమియా వేయించుకుంటూనే ఇంకోవైపు వాటర్ని ఈ విధంగా ఉడికించుకొని సేమియాలో వేసుకోవచ్చు. సేమియా వేసిన తర్వాత కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఈ వాటర్ అనేది ఇంకిపోయి సేమియా ఉడికి కొంచెం దగ్గర పడేంత వరకు అడుగు అనేది మాడకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించగా ఈ వాటర్ అనేది ఇంకిపోయి చూడండి ఈ విధంగా తయారయ్యింది అనుకున్నాక ఈ స్టేజ్లో ఈ సేమియా ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చేత్తో పట్టుకొని ఈ విధంగా విరిచామంటే విరిగిపోయేంతగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయితే ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి ఈ మాత్రం ఉడికితే చాలు. ఇక్కడ ఒకవేళ ఈ సేమియా ఉడకలేదు అనుకుంటే ఇంకొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఒకటైతే గుర్తుంచుకోవాలి, ఈ సేమియా ఉడికింది అనుకుంటేనే షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 3/4 భాగం అంటే కొంచెం తక్కువగా బెల్లం అయితే వేసుకోవాలి. ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బెల్లం లేకున్నా చక్కెర అయినా వేసుకోవచ్చు. చక్కెర వేసుకున్నా అంతే, 1 కప్పు సేమియాకి కప్పు కంటే కొంచెం తక్కువగా 1/4 భాగం చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సేమియా ఉడకక ముందే స్వీట్ వేసినట్టయితే సేమియా తర్వాత ఉడకదు అని గుర్తుంచుకోవాలి. ఈ సేమియా కేసరికే కాదు రవ్వ కేసరి అయినా అంతే, రవ్వ బాగా ఉడికిన తర్వాతే స్వీట్ వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించగా చూడండి బెల్లం అనేది ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఈ స్టేజ్లో స్వీట్ అనేది ఒకసారి చెక్ చేసి తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ స్వీట్ ఎక్కువ అనిపిస్తే, స్వీట్ ఎక్కువ ఉంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ స్వీట్ అనేది తగ్గిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ఆ బెల్లం అనేది కరిగి ఈ విధంగా సేమియా అనేది జారుగా తయారవుతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించగా కొంచెం గట్టిపడుతుంది, కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. లేదా కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు. ఇందాక వాటర్ మరిగించుకున్నాం కదా, అందులో వేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ కలర్ అనేది ఏ కలర్ ఉన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసిందైతే ఎల్లో కలర్. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా కలిపి ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇలాచీ పొడి వేసుకోవాలి. కేసరి మంచిగా గుమాలించాలి అంటే ఇక్కడ యాలకుల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ కేసరిలో పాలు అనేది వేయడం లేదు కాబట్టి మంచి రుచి కోసం నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలు. అంతకన్నా ఎక్కువ వేసుకున్నామంటే అందులో వేసిన స్వీట్ అనేది తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి. ఇలాచీ పొడి నెయ్యి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా ఇలా కలిపిన తర్వాత ఈ మాత్రం ఉన్న స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కొంచెం చిక్కబడుతుంది, గట్టిపడుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఈ కేసరి అనేది చల్లారే వరకు అలాగే వదిలేసామంటే ముద్దలాగా
గట్టిగా తయారవుతుంది. దానికోసమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతే, అయిపోయినట్టే కలర్ఫుల్గా బెల్లం సేమియా కేసరి. ఇలా చేస్తే ఎవరికైనా నచ్చాల్సిందే, కుదరాల్సిందే. ట్రై చేసి చూడండి. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.